అండి ఈరోజు ఒక చిట్కా అయితే చెప్తాను. వంటింటి చిట్కా. లేడీస్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు చాక్ అనేది పదునుగా ఉంటేనే దానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ అవ్వడం కానీ మనకి స్పీడ్గా వంటకి ఉల్లిపాయలు రెడీ అవ్వడం కానీ అవుతుంది. మరి అది పదును పోతే మనం ఏదైనా రఫ్ సర్ఫేస్ గురించి చూస్తూ ఉంటాము. దాన్ని పదును పెట్టడానికి ఇప్పటి నుంచి అదేమీ అవసరం లేకుండా ఇలా పింగని కప్, సెరామిక్ కోటింగ్ ఉన్న కప్ తీసుకొని దీన్ని ఇలాగా మనం పదును పెట్టాలి. అంటే వెనకాల వైపు నుంచి ఇలా మనము చాక్ ఎలా పదును పెడతామో అలా పదును పెట్టుకుంటుంటే చాలా స్పీడ్గా మనకి పదును అయిపోతుంది. చాలా షార్ప్గా ఉంటుందండి. ఇంకా రఫ్ సర్ఫేస్ గురించి వెతకే అవసరం లేకుండా చక్కగా ఇలా చేసుకోవచ్చు. అన్ని చోట్ల ఇప్పుడు ఇన్నాళ్ళ రఫ్ సర్ఫేస్ ఎక్కడ ఉంటుందో అన్ని టైల్స్ సాఫ్ట్ గచ్చుల్లా చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి రఫ్ సర్ఫేస్ గురించి వెతకుండా పింగాణి కప్తో మనం చాక్ అయితే పదును పెట్టుకోవచ్చు. కప్స్ అనేవి అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ చిట్కా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఇలాగా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ కాదు, మనకి ఈవెన్ ఏ కాయగూరైనా చాలా స్పీడ్గా కట్ అవుతుంది. ఇలాగా మనము ఎక్కువసేపు అంటే కప్పుకి ఎక్కువసేపు పదును పెట్టుకుంటూ ఉంటే ఇంకా షార్ప్ అవుతుంది. పదును పెట్టి కొలిది షార్ప్ అవుతుంది. ఈ టిప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈవెన్ టమాటో కూడా ఎంత బాగా కట్ అవుతుందో చూసారు కదా. మనకి కర్రీలో టమాటో అనేది చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే అది మనకి బాగా ఉడుకుతుంది. మనకి తిన్నప్పుడు కూడా అంతా నోటికి తగలకుండా ఉంటుంది. కాబట్టి ఈ చిట్కా మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.